మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించడం చేతగాక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి నీళ్లు తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాయటం మానేసి మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. ఎల్నినో ముప్పుతో రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు. 150 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాద పూర్వకంగా పోయి కలవాలి.